చూడండి సమాజంలో ఎలాగుంటుందో. చిన్న చిన్న పిల్లలు తాగిసి పడిపోతున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. చదువుతున్నారు అనుకుంటారు తల్లిదండ్రులు, రెక్కల ముక్కలు చేసుకుని వాళ్ళ సంపాదన పెడితే తాగుతూ తిరుగుతూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళు ఆడపిల్లలను పంపించుకుంటే వాళ్ళ జీవితాలు వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. పోన్లే ఉద్యోగానికి వెళ్తుంటే వాళ్ళ జీవితాలు వాళ్ళు పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు టీవీలు సినిమాలు చూసి వాళ్ళ జీవితాలు వాళ్ళు పాడు చేసుకుని ఎక్కడికక్కడ మొత్తం జీవితాలు పాడు చేసింది. ఎందుకో తెలుసా? మనసులను పాడు చేసేసింది, సంఘాలను పాడు చేసింది, సమాజాన్ని పాడు చేసింది, మనుషుల జీవితాన్ని నాశనం చేసి ప్రతి దుర్మార్గం అనేది నింపేసిందండి ఈ రోజుల్లో. హృదయం మనసు స్థిరపడే పరిస్థితికి వస్తుంది. ఎందుకు స్థిరపడుతుంది అంటే, ఎప్పుడైనా చూడండి ఫంక్షన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆకు మీద గ్లాస్ పెట్టి ఏం చేస్తారు? నీళ్ళు వేస్తారు. ఎందుకని? వేయకపోతే ఎగిరిపోద్ది. ఎగిరిపోయి కింద పడిపోయింది అనుకొని తుడుచుకుని పెట్టుకుంటాడా? లేదు. ఏదైనా ఉంటేనే బరువు ఎగరకుండా ఉంటుంది. మన హృదయాల్లో వాక్యం అనే బరువు ఉందనుకోండి, ఎక్కడికి ఎగరకుండా ఉంటుంది. పడిపోయావా మళ్ళీ తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే శుభ్రంగా ఒక స్థానం ఇచ్చి కూర్చోబెట్టాం, అది మరలా మురికి చేసుకునే అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గరే ఉదాహరణలు జరుగుతున్నాయి. అలాంటిటప్పుడు మన బ్రతికే విడిచిపెట్టిన పాపం జోలికి వెళ్ళిపోయి మన బ్రతుకులు పాడు చేసుకుంటే మన జీవితం ఎందుకు పనికిరాదండి.